బాలరాజు, భోగి సంక్రాంతి వస్తుంది కదా, ఏం చేద్దామంటావు? తిరుగుదాం రా. తిందాం, తిరుగుదాం, తూగుదాం. ఇంకా రా, మనం తినడం, తిరగడం, తాగడం, తూగడం ఏం లేదు అందులో. ఈ కనీసం ఈ పండగ రోజన్నా ఒక మంచి పని చేద్దాం. అక్కడ ఎవరో స్వామి ఉన్నాడు, ఆయన అడుగుదాం పా, ఏం చేయాలనో. నమస్కారం స్వామి. హరే కృష్ణ. ఏం లేదు స్వామి, భోగి సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కదా, వీళ్ళందరూ చూస్తే ఒకడు తినడం అంటాడు, ఒకడు తిరగడం అంటారు, ఒకడు తూగడం అంటున్నారు. ఇవన్నీ అయితే నాకేం నచ్చట్లే. పండగ అన్న తర్వాత ఒక మంచి పని చేస్తే మేలని నేను భావిస్తున్నా. కాబట్టి ఏ మంచి పని చేస్తే బాగుంటుందో మీరు కొద్దిగా చెప్తే అది ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. మంచిది నైనా, చాలా మంచి ప్రశ్న వేశావు. భోగి సంక్రాంతి పండుగ రోజున తిని తిరగడం తూగడం కాకుండా ఏదైనా మంచి పని చేయాలి. ఎటువంటి మంచి పని చేసే మీ అందరి జీవితాలు మారుతాయో, ఎటువంటి కార్యాలు చేసే మీ జీవితంలో ఉత్తమ సంస్కారం, ఉత్తమ గతి పొందుతారో మిమ్మల్ని అందరినీ ఒక చోటుకు తీసుకొని వెళ్తా. రండి నాతో పాటే. ఇస్కాన్ వారి సంక్రాంతి సంబరాల ఆహ్వానము. ఇస్కాన్ పొద్దుటూరు మందిరం వారు భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా 2 రోజుల పాటు అనగా 14-15 తేదీన సాయంకాలం 6:30 నుండి 8 గంటల వరకు శ్రీమద్ భాగవత ప్రవచనాలు, ప్రత్యేక ప్రవచనం భీష్ముని కథ శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ గారి చేత నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఆ యొక్క భాగవత ప్రవచనాలు విని మీ జీవితాన్ని తరింపజేసుకోండి. ఓకేనా? అలాగే. హరే కృష్ణ.